సినీ ప్రేమికులకు కొత్త ఏడాది అదిరిపోయే అప్డేట్స్ మొదలైంది. టాలీవుడ్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన తారలు మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఒకవైపు వరుస ప్రాజెక్టులతో కెరీర్కు కొత్త ఊపునిస్తూనే మరోవైపు ఒక సీక్రెట్ ఫోటోతో నెటిజన్లు కన్ఫ్యూజన్లో పడేశారు రేణు. ఆమె ఒడిలో ఉన్న ఆ దేవదూత ఎవరు? అసలు రేణు దాశాయ్ ఎన్నాళ్ళు గ్యాప్ తీసుకోవడానికి కారణమేంటి? సెకండ్ ఇన్నింగ్స్లో ఆమె చేస్తున్న ఆ భారీ ప్రయోగం ఏంటి? ఇప్పుడే అందిన బిగ్ అప్డేట్ గురించి పూర్తి వివరాలు మన ఫిలిం డెస్క్ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. రేణు దేశాయ్ ఈ పేరు వింటేనే ఒక హుందాతనం గుర్తొస్తుంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రేణు కొంతకాలం వ్యక్తిగత కారణాలతో బ్రేక్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా తన ఫ్యాన్స్కు ఆదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. సాయి కిరణ్ అడవి హీరోగా తెరకెక్కుతున్న 16 రోజుల పండగ అనే చిత్రంతో ఆమె వెండి తెరపై మళ్ళీ మ్యాజిక్ చేయబోతున్నారు. షూటింగ్ స్పాట్ నుంచి ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. తన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యారని ఆమె చెప్పుకొచ్చారు. దర్శకుడితో ఇతర నటీనటులతో ఆమె సరదాగా గడుపుతున్న విజువల్స్ చూస్తుంటే రేణు తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంత పక్కడబందీగా ప్లాన్ చేసుకున్నారో అర్థమవుతోంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా ఆమె పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రేణు దేశాయ్ తన ఒడిలో ఒక చిన్నారిని పట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగమైన క్యాప్షన్ రాశారు. పసిపిల్లలు తమ రెక్కలను దాచుకున్న దేవదూతల లాంటివారు అంటూ ఆ చిన్నారిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. సరిగ్గా ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఆ పసికందు ఎవరు? ఆమెకు ఏమవుతారు? ఆ చిన్నారి రూపం తన హృదయాన్ని దోచుకుందని చెప్పడం వెనుక ఉన్న అర్థమేంటి? నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేయకముందే ఆమె కామెంట్ సెక్షన్స్ ఆఫ్ చేయడం మరింత అనుమానాలకు తావిస్తుంది. ఏదైనా కొత్త ప్రాజెక్టులో భాగంగా ఆ చిన్నారితో ఫోటో దిగారా, లేక ఆమె కుటుంబంలోకి కొత్త అతిథి వచ్చారా అనే ప్రశ్నలతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. రేణు దేశాయ్ అంటే కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఆమె ఒక కవయిత్రి, దర్శకురాలు మరియు స్ట్రాంగ్ మదర్. పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత కూడా పిల్లల పెంపకంలో ఆమె ఎక్కడా తగ్గలేదు. అఖిరానందన్, ఆద్యల గురించిన అప్డేట్స్ ఇస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ప్రొఫెషనల్ లైఫ్లో బిజీ కావాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె పెట్టిన పోస్ట్ వెనుక ఉన్న మిస్టరీ త్వరలోనే వీడే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. రేణు దేశాయ్ ఈసారి పక్క ప్లానింగ్తో ఉన్నారు. కేవలం నటిగానే కాకుండా తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకుంటూ మహిళా ప్రేక్షకులకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. మొత్తానికి రేణు దేశాయ్ మళ్ళీ కెమెరా ముందుకు రావడంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి 16 రోజుల పండగ ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది? ఆ సీక్రెట్ చిన్నారి మిస్టరీని రేణు ఎప్పుడు రివీల్ చేస్తారు అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.